మీకు చికెన్ ఇష్టమా? మటన్ ఇష్టమా? మా ఆయనకైతే మటన్ కర్రీ అంటే ఇష్టం. సో, ఆయన కోసం ఇవాళ నేను ఈ మటన్ కర్రీని తయారు చేయబోతున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కుక్కర్‌లో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత 2 యాలకుల్ని, దాల్చిన చెక్క, అలాగే లవంగాల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్‌ని వేసుకోవాలి. 750 గ్రామ్స్ మటన్‌కి 2 పెద్ద ఆనియన్స్‌ని వేశాను. అలాగే పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ పీసెస్‌ని వేసుకోవాలి. ఈ వీడియోని చూస్తున్న వారు మా కోసం ఒక్క సెకండ్ టైం కేటాయించి తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం సాల్ట్ అండ్ కారంని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మటన్‌లోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ యొక్క మూత పెట్టుకొని 7-8 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ మూత తీసి చూసిన తర్వాత వాటర్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని లో ఫ్లేమ్‌లో దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రాగి సంకటితో మంచి కాంబినేషన్ అండి. మేమైతే రాగి సంకటితో మటన్ కర్రీని వండుకుంటాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఇలా రాగి సంకటితో మటన్ కర్రీని ఎంజాయ్ చేసే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఒక్కరికన్నా ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళని ట్రై చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.